100% మన కలల రాజధాని, 5 కోట్ల ప్రజల ఆశా జ్యోతి, ఆర్థికాభివృద్ధికి తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా 22 సంవత్సరాల పైచిలుకు అంటే అనేక వత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఒక ఆలోచనాభరితమైనటువంటి రీతిలో వేల సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఆలోచనకు ఒక దర్పణంగా నిలుస్తున్నటువంటి ఒక నగరం. ఇన్ని కాలాలు తరలిపోయినా కూడా అలాంటి బాధ్యత ఒకటి ఉంటుంది, దాన్ని భుజాన వేసుకోవాలి, ఎవరు దీనికి నడుం కడతారు అని ఆలోచన చేసినప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రతీకగా నిలిచారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన ముందుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన మహానగరం ఏదన్నా ఉంది అంటే ఒక నగరం నిర్మించడం, ఒక ఇల్లు కట్టడం కాదు, ఒక వాకిలి తుడుచుకోవడం కాదు, ఒక నగరాన్ని నిర్మించడం అంటే ఇదే. 2000 సంవత్సరాల మహోజ్వల చరిత్ర కలిగిన మన రాజధానిని అద్భుతంగా నిర్మించుకొని సగర్వంగా ప్రపంచ యవనిక పైన తలెత్తుకొని చూసేలా నిర్మించుకోబోతూ ఉన్నాం. అలనాటి సంస్కృతి, అలనాటి చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా కాసేపట్లోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సమిష్టిగా నిర్మిస్తున్న అద్భుత నగరంగా చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల యొక్క అభిలాష మేరకు అనేక సవాళ్లు, కష్టాలని తట్టుకొని పురుడు పోసుకున్న అమరావతి నేడు సగర్వంగా నిలబడుతోంది. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి నగరం భవిష్యత్తులో ఒక ఉపాధి కల్పనకు, ఒక సంపద సృష్టికి, ఒక పేదరిక నిర్మూలనకు కేంద్రంగా వెలసెల్లబోతోంది. అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా, ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులున్నాయి, తెలివితేటలున్న మనుషులు మీలాంటి వాళ్ళు ఉన్నారు, పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలు ఉన్నారు. అలాంటి గొప్ప రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంతటి గొప్ప రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోసం కోసం ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజల విశ్వాసాన్ని గెలిపిస్తూ కేంద్ర సాయంతో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నటువంటి సమయం. మరొక 5 నిమిషాల వ్యవధిలోనే నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేస్తారు. హెలికాప్టర్ అక్కడ ప్రారంభం కావటం 5 నిమిషాలు ఇక్కడ ల్యాండ్ అవుతుంది. సరే, కొన్నేళ్లుగా శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునరుజ్జీవనం కావటం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మొదట్లో ముళ్ల పొదలతో ఉండిన ఈ ప్రాంతం జంగిల్ క్లియరెన్స్ పేరుతోటి నేడు చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్నాం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఇది మామూలు రాజధాని కాదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కేవలం ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు, మీకు తెలియంది కాదు సోదరులారా, 58 రోజుల్లోనే 34,400 ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన హీరోలు ఇక్కడున్నారు. మరొక్కసారి మీ చేతుల్లో కండువాలను